సినిమా చిన్న చితక మనుషుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తారు. కొంతమంది టైం పాస్ కోసం చూస్తారు, ఇంకొంతమంది లెర్నింగ్ కోసం చూస్తారు. వారమంతా పనిచేసి ఫ్యామిలీతో ఒక సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు చాలా మంది. లాయర్ ఏంది సినిమాల గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కదా. సినిమా ఒక్కొక్కసారి చెడుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఒక్కోసారి మంచి నేర్పిస్తుంది. అలాగే లాకి సంబంధించిన విషయాలు నేర్పించే సినిమాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చట్టాలతో పాటు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లీగల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. చేశారు కదా, రైట్, చలో వీడియోలోకి వెళ్దాం. ముందుగా అభిలాష అనే మూవీ. చిరంజీవి గారు నటించిన ఈ మూవీ సెక్షన్ 302 అంటే మర్డర్ కేసు మీద నడుస్తుంది. అనుకోని సంఘటనల వల్ల చేసిన తప్పు ద్వారా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ శిక్ష రద్దు చేయడానికి చేసే పోరాటమే ఈ సినిమా కథ. సెక్షన్ 302 గురించి పూర్తి వివరాలు ఈ మూవీలో మనం చూడవచ్చు. అలాగే నాంది మూవీ. అల్లరి నరేష్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఒక తప్పుడు కేసు మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో, మన మీద తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి మీద మనం ఎలా లీగల్ గా ఫైట్ చేయాలో, ఎలా లీగల్ గా డిఫెండ్ చేయాలో ఈ మూవీ మనకి చూపిస్తుంది. ఈ మూవీ సెక్షన్ 211 గురించి డిస్కస్ చేశారు. అంటే మనకు ఎవరైనా తప్పుడు కేసులో ఇరికిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో, కేసుల్లో ఇరికించిన వారికి కూడా అదే శిక్ష పడేలా ఎలా చేయాలో చూపిస్తారు. సెక్షన్ 211 గురించి ఈ మూవీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మీరు చూడవచ్చు. అలాగే ఈ మధ్య వచ్చిన కోర్టు మూవీని పోక్సో యాక్ట్ గురించి చాలా బాగా డిస్కస్ చేశారు. అసలు పోక్సో అంటే ఏంటి, దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దీని పర్పస్ ఏంటి అనే దాని గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశారు. అలాగే గాడ్ ఆఫ్ యాక్ట్ అనే దాని మీద గోపాల అనే మూవీ తీశారు. వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించారు. చాలా బాగుంది. లా పాయింట్స్ తో పాటు దైవ భక్తిని కూడా ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ గా చూపించారు దర్శకులు. జనగణమన అనే సినిమాలో ఇన్స్టెంట్ న్యాయం గురించి డిస్కస్ చేశారు. దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిజాలు తెలియకుండా ఎన్కౌంటర్ చేయడం వల్ల నిజాలు ఎలా కనుమరుగైపోతున్నాయో అని చాలా చక్కగా చూపించారు. హిందీలో ఓ మై గాడ్ అనే మూవీ ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఈ మూవీ తీశారు. నేనైతే ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాలని స్పెషల్ గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా అందంగా చూపించారండి. ఈ మధ్యనే జనక అయితే గనక అనే ఒక సినిమా వచ్చింది. కస్టమర్ రైట్స్ ఏంటి అని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఒక వస్తువు మనం కొన్నప్పుడు అది నచ్చకపోతే మహా అయితే షాప్ వాడితో పొట్లాడతాం, తిట్టుకుంటాం. కానీ చట్టపరంగా మనకు ఉండే హక్కులను, కన్జ్యూమర్ రైట్స్ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ప్రయత్నించారు. అలాగే ఆర్టీఐ అనే సినిమా ఒకటి ఉందండి. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. దీని గురించి ఈ సినిమాలో డిస్కస్ చేశారు. ఆర్టీఐ ద్వారా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ప్రతి ఒక్క అంశం తెలుసుకోనే హక్కు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు అని హక్కు ఉందని చెప్పారు. 2005 లో స్థాపించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఆర్టీఐ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో కావాలంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేస్తాను. గృహహింస కేసు గురించి ముఖ చిత్రం అని విశ్వక్ సేన్ గారు నటించారు. ఈ సినిమాలో సెక్షన్ 498A గురించి వివరించారు. జై భీమ్ సినిమా గురించి ఇంకా చెప్పే అవసరమే లేదు. నిజ జీవితంలో ప్రముఖ న్యాయవాది జస్టిస్ చంద్ర గారి కేసు నుంచి తీసుకున్న అంశం మీద ఈ సినిమా ఉంటుంది. అమాయకుడికి ఇరికిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఈ సినిమాలో చక్కగా చూపించారు. గార్గి అనే సినిమా ఉంటుంది. దీన్ని నిర్భయ కేసు గురించి తీశారండి. చాలా ఎమోషనల్ గా ఈ మూవీ తీశారు. నిర్భయ కేసు తీవ్రత గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశారు. సెక్షన్ 376, సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ గురించి ఈ సినిమాలో చూపించారు. అలాగే వకీల్ సాబ్ మూవీ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరండి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ ప్రెసెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ గా నటించారు, జీవించారు. అమ్మాయిల క్యారెక్టర్ గురించి ఈ సినిమాలో చాలా బాగా డిస్కస్ చేశారు. పెర్ఫార్మెన్స్ తో ప్రతి లీగల్ పాయింట్ చాలా వివరించి చూపించారండి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అడ్వకేట్ సినిమాల గురించి చెప్పడం ఏంటి అని అనుకోవచ్చు. ఏదైనా విషయాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో చెబితేనే మన ప్రేక్షకులకు అర్థం అవుతుంది అని ఇది నా ప్రయత్నం. కేవలం విజ్ఞానాన్ని వివిధ రూపాల్లో అందించడమే నా ప్రయత్నం. ఈ ప్రయత్నంని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.